భీష్మ ఏకాదశి రోజున ఆ మహానుభావుడైన భీష్ముడికి తర్పణాలు వదలడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని తెలుసా? జనవరి 29 గురువారం ఈ భీష్ముని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ జీవితంలో ఒక మహా అద్భుతం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముణ్ణి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. తండ్రి కోసమే జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు కురుక్షేత్ర యుద్ధంలో దక్షిణాయన సమయంలో కింద పడిపోయి ఓటమిని చూసిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నొప్పిని భరిస్తూ బాణాల శయ్యపైనే ఉండి ఉత్తరాయణ కాలంలో ఏకాదశి రోజున దేహాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన మహానుభావుడు భీష్మాచార్యులు. అటువంటి భీష్మ పితామహుణ్ణి మనం తలుచుకొని భీష్మ ఏకాదశి రోజున తర్పణాలు వదలడం వల్ల ఎవరికైనా సంతాన సమస్య ఉన్నా, వంశాభివృద్ధిలో దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి భీష్ముడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అదేవిధంగా ఈరోజు భీష్ముడిని పూజించడం వల్ల 2026లో ఎన్నో విజయాలు చూస్తారు. ధన ప్రాప్తి కలుగుతుందని, సంతాన విషయంలో శుభవార్తలు వింటారని మన పండితులు చెబుతున్నారు.